అయితే ఇక్కడ వాస్తవాలు మాట్లాడిర్రు కాంగ్రెస్ అనే అంశాన్ని క్లియర్ గా అర్థమైతా ఉంది. హ్మ్. ఎందుకంటే అమలు కానటువంటి 6 గ్యారెంటీల వల్ల వాళ్ళ పార్టీకి జరిగినటువంటి అపకీర్తి చిన్నది కాదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీలో చాలా విషయాల్ని హ్మ్. పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంకి ఏర్పడింది. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సతమతలు, ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంతో అంత కాదు. ఒకానొక స్థాయిలో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మా దగ్గర ఏం లేదు, మేము ఇచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ ఇది లేదని. హ్మ్. ఈ 8,000 మంది ఉద్యోగులు ఎవరైతే 22 నెలల్లో 8,000 మంది ఉద్యోగులు, హ్మ్. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కనీసం వాళ్ళకి ఇయ్యాల్సినటువంటి వాళ్ళ పైసలే ప్రభుత్వం ఇస్తలేదు. వాళ్ళకు ఇయ్యాల్సినటువంటి బాకీ పైసలు, వాళ్ళకి ఇయ్యాల్సినటువంటి పైసలు కూడా హ్మ్. ఇస్తలేదు. అట్లనే హ్మ్. అనేక విషయాల్లో మహిళలకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది, వృద్ధులకు అన్యాయం జరిగింది. వీళ్ళందరికీ అన్యాయం జరిగిందని ఆ పార్టీకి సంబంధించినటువంటి హ్మ్. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి అనిపించింది. హ్మ్. అనిపించిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. హ్మ్. ఎందుకంటే ఏ పార్టీకైనా కొంత ఇంటెలిజెన్స్ ఉంటది. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించేటువంటి హ్మ్. ప్రయత్నం చేస్తారు. ఆ విశ్లేషించినప్పుడు ఆయన పార్టీలో ఉన్నటువంటి అంశము కామన్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మాట్లాడిననేది మనం వింటా ఉన్నాం. అంటే హ్మ్. అది ముమ్మాటికి వాస్తవం. హ్మ్. ఇలా యాహ్! కాంగ్రెస్ రైట్. పరిస్థితి నా గర్కన, ఘాట్కన అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మంత్రుల్లో సమన్వయం లేదు. సమన్వయం లేక ఒక మంత్రి ఒకరినొకరు విభేదించుకుంటూ అభివృద్ధి కోసం చాలా దూరం అయిపోయి అభివృద్ధికి యాహ్! సంబంధించి మా అంశాలు మాట్లాడకుండా హ్మ్. పరస్పరం కొట్లాడుకు ఇవన్నీ కలిసొచ్చి పార్టీకి గట్టు కాలం అనేది క్లియర్‌గా కనబడతా ఉంది. ఆ హ్మ్. విషయాన్నే మల్లికార్జున ఖర్గే గారు అన్నారు. కొత్తగా ఆయన అన్నది ఏం లేదు. పార్టీ యొక్క స్థితిగతులను ఆయన పసిగట్టడము, హ్మ్. తెలంగాణలో మళ్ళా అధికారం రాదు అనేటువంటి అంశాన్ని వారు హ్మ్. పసిగట్టి చెప్పడమే తప్ప దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. హ్మ్. ముమ్మాటికి అది వాస్తవం. యాహ్! ఎందుకంటే రైట్. వారి పార్టీకి సంబంధించిన వారు ఈ విషయాల్ని పూర్తి స్థాయి విశ్లేషించడం, ఆ స్థాయి వివరణ చేయడంలో అంటే ఏమాత్రం సందేహం లేదు. యాహ్! రైట్. అరవింద్ గారు మొత్తంగా చూస్తున్నాం. ఇప్పుడు ఖర్గే